అదేంటది జంపింగ్ జాక్? అదే అన్న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కోసం. ఓ అవును కదా, హై జంపర్ కదా నువ్వు. జంపింగ్ జ్యోత్స్న, జంపింగ్ జో. సరే, ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట ఆ చిత్రం నుండి రంగ్ దేరే. దీన్ని ఒరిజినల్గా పాడిన వారు రమ్య బెహ్రా గారు, సాయి శివాని గారు, ఇంకా రాహుల్ నంబియర్ గారు. లిరిక్స్ రాసిన వారు రామ్ జోగ్య శాస్త్రి గారు, మ్యూజిక్ మిక్కీ జమేయర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరచిన రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు, బుక్క నలుపులో మెరుపై వచ్చిందెవరు. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదర రంగుదర రంగుద రంగుద రంగుదర 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 రంగుద 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 రంగుదర రంగుద 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 ఏడు వర్ణాల నీ వలపు హరివెల్లు నాది, ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదెత్తు నా కళ్ళకి, మత్తు రంగే అద్దు నా మేని బొంపులకి, కొత్త రంగేదెత్తు కౌగిళ్ళకి. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీదే కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. నీలి మేఘం నెమలి పింఛం రెంటికి లేదు ఏమంత దూరం, ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటి నేనాడు విడదీయలే. ఏ రంగుదర రంగుద ఏ రంగుదర రంగుద ఏ రంగుద 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 ఏడు వర్ణాల నీ వలపు హరివెల్లు నాది, ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదెత్తు నా కళ్ళకి, మత్తు రంగే అద్దు నా మేని బొంపులకి, కొత్త రంగేదెత్తు కౌగిళ్ళకి. రామబాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం, రాధప్రాయం మురళి గేయం జంటలు ఉంటే బృందావనం. ఏ రంగుదర రంగుద ఏ రంగుదర రంగుద ఏ రంగుద 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 ఏ రంగుద 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 ఏడు వర్ణాల నీ వలపు హరివెల్లు నాది, ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదెత్తు నా కళ్ళకి, మత్తు రంగే అద్దు నా మేని బొంపులకి, కొత్త రంగేదెత్తు కౌగిళ్ళకి. లాస్ట్ టైం నిన్ను సింగింగ్ జంపర్ అన్నానా, జంపింగ్ సింగర్ అన్నానా? జేజే అన్నారు, జంపింగ్ జ్యోత్స్న. జేజేగా పాడావు. జడ్జెస్ జేజే. నమస్తే సార్. కానీ కొన్ని చోట్ల సాంగే జంపింగ్ అవుతుంది అంటే బాగుండిందండి. జ్యోత్స్న, నీ ప్రకారంగా ఎలా ఉండింది నీ పర్ఫార్మెన్స్? పిచ్చింగ్ అండ్ రిథమ్ ఆల్సో బాగానే పాడా అనిపించింది సార్. పిచ్చింగ్ రిథమ్ ఆల్సో బాగానే పాడానండి. పిచ్చింగ్ రిథమ్ తప్ప ఇంకేముంది సింగింగ్ లో? ఫీల్ బాగుండింది, డౌటే లేదు. ఫీల్ చాలా బాగుండింది. పిచ్చింగ్ రిథమ్ రెండు పోయింది. సో అది మనం అంటే వీ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. ఒక టీంలా పనిచేద్దాం. మేమందరూ కలిసి
వీ హ్యావ్ టు, అంటే పిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా ఒక సింగింగ్ కాంపిటీషన్లో. అండ్ అదే నాకు అనిపిస్తుంది అందరూ కొద్దిగా ఎక్సైటెడ్గా ఉన్నారు, విచ్ ఇస్ గుడ్. ఆ ఎక్సైట్మెంట్, లెట్స్ నాట్ కిల్ దట్ ఎక్సైట్మెంట్. దానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి అంతే, ఇంకేం లేదు. బట్ అదర్వైజ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ ట్రై, డెఫినెట్లీ హ్యాపీగా ఉండింది. అండ్ ఐ సీ దట్ మీరు ఏదో నవ్వుకుని ఎంజాయ్ చేసుకుని పాడుతున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అలా ప్రొజెక్షన్ అలాగా లోపల భయం ఉందా, లేక లోపల కూడా భయం లేదా? ఇలాగే భయం లేదు సార్. భయం ఏం లేదు సార్. భయం లేదా? ఓహో, మాకే భయం ఎక్కువ. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. కాలేజ్లో భయం ఉందా సబ్జెక్ట్స్? లేదు సార్. అది భయం లేదు, భయమే లేదు అసలు లైఫ్లో. భయం లేదు సార్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Honestly, I'm not that happy with your performance. Okay, అంటే ఐ మీన్ నాకు అర్థం కావట్లేదు వాట్ ఈస్ దట్. ఏం చెప్తుందండి పిల్లది పాపం? మీరు యువర్ నాట్ హ్యాపీ అంటే ఏముంటుంది చెప్పండి? కూర్చొని ఏడుస్తుందా పాపం? చిచి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. సరే అనిందండి. ఎందుకో కారణాలు చెప్తా. నువ్వు ఫస్ట్ శృతి తీసుకొని స్టార్ట్ చేయాలి, అంటే బాగా అది లోపలికి నువ్వు శృతి వినకపోయినా కూడా శృతిలోనే ఉండేలాగా అంతగా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. అండ్ ఆ తర్వాత దాంతోపాటు ఈక్వల్గా బీట్ కదా, ఈ రెండు వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనీ సాంగ్ పర్ఫామ్ చేసేటప్పుడు. ఆ రెండిట్లోనే చాలా తేడాలు ఉన్నాయి నాన్న. అదే దట్ ఈస్ వై నీకున్న ఎంతూజియాజంకి, నీకున్న టాలెంట్కి, ఓకే, నీకున్న వాయిస్ కల్చర్ ఎంత బోల్డ్గా ఉందో కపుల్ ఆఫ్ ప్లేసెస్. అది బ్రైట్గా పాడే లైన్స్ వచ్చిన ప్రతిసారి చాలా బాగుంది. మిగతా సాఫ్ట్ చేసావు చూడు, ఆ ఫాల్సిటోలాగా వెళ్ళిపోతుంది. అది వాయిస్ మార్చటం మూలంగా ఇట్స్ నాట్ సూటింగ్ యూ అని నాకు అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి నీ వాయిస్ అంత బరువుగా ఉంది కదా, అసలు ఒక బాల్ కొడితే సిక్సర్ అలా వెళ్ళిపోవాలి, అలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకో, సరేనా? అవి నీకు బాగా సూట్ అవుతాయి కూడా. జోష్న, నమస్తే సార్. విజయ్ గారు, సునీత గారు చెప్పేశారు. నాకు మిగిలింది ఒకటే ఏంటంటే, బాగా పాడావు, రంగుదే వచ్చిన ప్రతిసారి అందంగానే ఉంది. కొంచెం ఆ లయ అపలయ విషయం పక్కన పెడితే అంత బాగుంది. 7 వర్ణాల నీ వలపు హరివిల్లు నాది వచ్చిన ప్రతిసారి కూడా ఇబ్బందిగా అనిపించింది. వలపు హరివిల్లు దగ్గర ప్రతిసారి ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూసుకొని సవరించుకో, సరి చేసుకో, అంత బాగుంటుంది. నీ దుస్తులో ఎన్ని రంగులు ఉన్నా కూడా నీ నవ్వు చాలా తెల్లగా ఉంది, స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే సప్తవర్ణాల కలయిక శ్వేతవర్ణమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్లాంటి ఒక కాంపిటీషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక యాంగ్జైటీ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా కంట్రోల్ చేసుకుంటాం అన్న దాన్ని బట్టి. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ చాలా పర్ఫార్మెన్సెస్ ఐ థింక్ నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ ఫస్ట్ ఎపిసోడ్, దీంట్లో లిరిక్ గుర్తుపెట్టుకోవాలి, సరిగ్గా నవ్వాలి, పాడాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు పర్వాలేదు. నెక్స్ట్ నుంచి నీకు నాకు డెఫినెట్గా ఐ నో యూర్ గోయింగ్ టు షైన్. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు సీజన్ 21. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా గెంతుకుంటూ వెళ్ళు, చూద్దాం.